గాంధీ హత్య మరియు రాజ్యాంగం ఈ శీర్షికన చరిత్రలోని ఓ చీకటి రహస్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు విశ్వ గారు. ప్రఖ్యాత రచయిత అమితాబ్ అగ్నిహోత్రి ఒక నిజాన్ని తాజాగా బయటపెట్టారు. అది వింటే మన మైండ్ బ్లాక్ అవుతుంది. ఫ్రెండ్స్, చరిత్ర పుటల్లో దాగి ఉన్నటువంటి ఆ లోతైన గనిలోకి మనం వెళ్దాం. అక్కడి నుంచే నిజం గట్టిగా అరుస్తూ బయటపడుతుంది. గాంధీ హత్య జరిగినప్పుడు రాజ్యాంగం ఎక్కడుంది? ఇది క్వశ్చన్. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేశాడు. ఆ తర్వాత కేవలం ఏడాదిలోపే 1949 నవంబర్ 15న అతనికి ఉరిశిక్ష కూడా పడింది. కానీ ఆలోచించండి, మన రాజ్యాంగం ఆమోదించబడింది 1949 నవంబర్ 26న, అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న. అంటే గాంధీజీని చంపినప్పుడు కానీ గాడ్సేని ఉరి తీసినప్పుడు కానీ దేశానికి అసలు రాజ్యాంగమే లేదు. మరి ఆ పరిస్థితుల్లో గాడ్సే చర్య రాజ్యాంగబద్ధమా కాదా అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? ఇది కోర్టు లేకుండా తీర్పు చెప్పినట్లే కదా. ఈ ఉరి శిక్షలో ఏదో అనుమానం ఉంది. గాడ్సేకి అంత తొందరగా ఉరి ఎందుకు వేశారు? హర్యానా జైలు రికార్డులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఉరి శిక్షను హడావుడిగా అమలు చేశారు. లోతైన విచారణ జరిగితే నిజం బయటపడుతుందని భయపడ్డారా? గాంధీజీ కొడుకులు క్షమాభిక్ష అడిగిన నెహ్రూ, పటేల్, రాజా గోపాలాచారి ఎందుకు తిరస్కరించారు? ఫ్రెండ్స్, ఇక్కడ గాంధీజీ హత్య వెనుక ఉన్నటువంటి కథ మనకు పాఠశాల పుస్తకాల్లో నేర్పించినంత స్పష్టంగా లేదు. నాథూరామ్ గాడ్సే హిందూ మహాసభ మరియు ఆర్ఎస్ఎస్కు చెందినటువంటి కార్యకర్త. కానీ ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ తమకు గాడ్సేతో సంబంధాలు లేవు అని ప్రకటించింది. గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే మాత్రం తామందరూ ఆ సమయంలో ఆర్ఎస్ఎస్లో ఉన్నాము అని బహిరంగంగా చెప్పారు. మరి ఈ మాట మార్పు ఎందుకు? హత్య వెనుక ఒక వ్యవస్థీకృత ఆలోచన ఉందనే నిజం బయటపడుతుందనే భయమా? గాంధీజీ హత్య తరువాత ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. కానీ కోర్టు ఆ తర్వాత దాన్ని ఎత్తివేసింది. ఈ మొత్తం ఆట చాలా క్లిష్టమైనది. చరిత్రను కావాలనే వక్రీకరించారు అనిపిస్తోంది. మరి ఈ వక్రీకరణ వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? గాంధీజీని మహాత్మాగా చేసి ఒక విగ్రహాన్ని నిలబెట్టిన వారు ఆయన జీవితంలోని కొన్ని నల్లని అధ్యాయాలను, ఉదాహరణకు ఆయన బ్రహ్మచర్య ప్రయోగాలు కావాలని దాచిపెట్టారా? 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని సభ ఆమోదం చెప్పింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది అదే రాజ్యాంగం. కానీ గాంధీజీ 1948లోనే చనిపోయారు. మరి ప్రశ్న ఏమిటంటే, రాజ్యాంగంలో ఆయన పాత్ర ఏమైనా ఉందా? లేదా ఇదంతా నెహ్రూ మరియు అంబేద్కర్ల సృష్టేనా? గాంధీజీ పేరుతో తమ దుకాణం నడుపుకున్నారా? గాంధీజీ ఎప్పుడూ రాజ్యాంగం గురించి మాట్లాడలేదు. ఆయన అహింస మరియు గ్రామ స్వరాజ్యంపై దృష్టి పెట్టారు. మరి ఈ గాంధీవాద రాజ్యాంగం అనే నాటకం ఎందుకు? ఫ్రెండ్స్, ఇది మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. చరిత్రను కేవలం పుస్తకాల ద్వారా చూడొద్దు, దాన్ని మనమే తవ్వాలి అని చెప్తోంది. గాడ్సేను ఉరి తీయడం సులభం, కానీ నిజం దాచడం కష్టం. హర్యానా జైలు రికార్డులు, కోర్టు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు ఇవన్నీ కూడా హత్య వెనుక కథ అసంపూర్ణంగా ఉన్నాయనే చెబుతున్నాయి. గాంధీజీని దేవుళ్లా పూజించేవారు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఆ బ్రిటన్ పౌరుడు చేతిలో ఒక ఎర్ర పుస్తకం ఊపుతూ దానిని రాజ్యాంగం అంటూ గాడ్సే గురించి చేసే అవాస్తవ కథలను నమ్మాలా వద్దా మీరే నిర్ణయించుకోండి. సాక్షాత్తు బ్రిటిష్ పాలకులే గాంధీ డొల్లా, అతని వల్ల స్వాతంత్ర్యం ఇవ్వలేదు అని చెప్పిన చోట బానిసలు, సైకోఫాంట్లు, చెంచాలు చెప్పే పెట్ట కథలు నమ్మితే మీరు మళ్ళీ బానిసలు కావడానికి సిద్ధపడ్డట్లే. నిజం ఎప్పటికీ దాగి ఉండదు. అది బయటపడడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అంతే. తాజాగా రాహుల్ గాంధీ ఎక్కడో చోట మాట్లాడుతూ, మీకు తెలుసా, అందరూ ఒకేసారి చెప్పండి, మీకు తెలుసా రాజ్యాంగంని ఎవరు రచించారు, ఎవరు ఆవిష్కరించారు, ఎవరు హృదయం నుంచి బయటకు వచ్చింది అనేలాగా మాట్లాడితే ఎవరో ఏదో చెప్తూ ఉన్నారు. నో, గాంధీజీ చాలా చాలా కష్టపడ్డారు, తపన పడ్డారు ఈ రాజ్యాంగం కోసం అని ఆయన మాట్లాడారు. మరి అంబేద్కర్ గారు, రాజ్యాంగం కమిటీలో ఉన్నటువంటి మిగతా సభ్యులు ఏం చేశారు? రాజ్యాంగం కాదా చేసింది? మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.